నేను ఫ్యామిలీ స్టూడెంట్ని, ఇంటర్న్షిప్ హైదరాబాద్లో చేస్తున్నాను అని చెప్పినప్పుడు అందరూ ఇంటర్న్షిప్ ఏంటి హైదరాబాద్లో చేయడం ఏంటి, కాలేజ్కి అటాచ్ అయి ఉన్న హాస్పిటల్లో కదా చేయాలి అని అడుగుతున్నారు. మా నేటివ్ వచ్చేసి వెలవడం అండి, మైలవరం దగ్గర, కృష్ణా డిస్ట్రిక్ట్ అనమాట. సో నా ఇంటర్ నేను బైపీసీ చైతన్య కాలేజ్లో చేశాను విజయవాడలో. తర్వాత ఎంసెట్ ర్యాంక్ బేస్ చేసుకొని శ్రీ విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ భీమవరంలో ఉన్న విష్ణు కాలేజ్లో నా ఫార్మసీ చేశాను. నేను ఫ్యామిలీ తీసుకున్నా కూడా ఒక మంచి విషయం నేను చేసింది ఏంటి అంటే ఆ కాలేజ్లో తీసుకోవడం వల్లే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. కాలేజ్కి ఏంటి అంటే 6th ఇయర్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇంటర్న్షిప్కి. మంచి మంచి హాస్పిటల్తో టైఅప్ అయి ఉన్నారు. దాంట్లో హైదరాబాద్ సిటిజన్స్, హైదరాబాద్ ఏఐజీ, బెంగళూరులో ఎన్హెచ్ నారాయణ హృదయాలయ, భీమవరంలో మిత్ర హాస్పిటల్, వర్మ హాస్పిటల్, ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉండడం వల్ల మేము ఉండే 20 మెంబర్స్కి మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి అక్కడ కావాలంటే అక్కడ చేసేలాగా. నాకు తెలిసి ఏపీలో ఉన్న ఏ ఫార్మసీ కాలేజ్లో కూడా ఇట్లాంటి ఆపర్చునిటీ ఉండదు. అంటే వేరే స్టేట్కి వెళ్ళి మనం 6th ఇయర్ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకునేలాగా ఇలా ప్రొవైడ్ చేయడం చాలా యూస్ఫుల్. ఎందుకంటే మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తేనే మనకి ఏంటి అసలు ఏం జరుగుతుంది, హాస్పిటల్ సెక్టార్లో మన రోల్ ఏంటి, మనకి ఏ స్కిల్స్ ఉంటే హాస్పిటల్ సెక్టార్లో మనం సర్వైవ్ అవ్వగలం అని చెప్పేసి ఇవన్నీ తెలుస్తాయి. ఇప్పుడు నేను ఇంటర్న్షిప్ చేసే హాస్పిటల్ కూడా మా కాలేజ్కి అటాచ్ అయి ఉన్న వన్ ఆఫ్ ద హాస్పిటల్స్. సో అందుకనే వచ్చాను నేను ఇక్కడికి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆర్ డైరెక్ట్గా మెసేజ్ చేయండి, ఐ విల్ రిప్లై. బట్ వీడియో చూసి అలా వదిలేకండి, ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేయొచ్చు కదండి.